హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో లెఫ్ట్ ఓవర్ చపాతీలతో చపాతీ పోహ చేసేద్దామా. డిన్నర్లోకి చపాతీ చేసుకున్నప్పుడు ఒక్కోసారి మిగిలిపోతూ ఉంటాయి కదా, అవి మార్నింగ్కి తినాలనిపించదు, అలా అని పాడేయడానికి మనసు రాదు. అలాంటప్పుడు నేనైతే ఎక్కువగా ఇలా పోహ చేస్తూ ఉంటాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా ఈజీ అయిపోతుంది. ముందుగా మిగిలిన చపాతీలని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లో వేసి మరీ పౌడర్లా కాకుండా కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోహా చేయడానికి సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా నిమ్మరసం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 2 స్పూన్ల పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. తర్వాత వాటిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలండి. తరువాత కరివేపాకు, పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కలు వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. తర్వాత అందులోనికి కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి చపాతీ ముక్కల్ని వేసి అంతా బాగా కలిసే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చివరగా సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని, కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతే, ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్